పిల్లలు చందమామ టోపీ చందమామ టోపీ కథ. ఇప్పుడు చెప్పేటప్పుడు అందరూ టీచర్ ఏం చెప్తుందా అని మాత్రమే వినాలి. చేతులు కాళ్ళు పని చేయొద్దు. అందరు ఇట్లా పెట్టండి, చేతులు అందరు ఇట్లా పెట్టండి. ఎక్కడికి వెళ్ళొద్దు, చేతులు ఇట్లనే ఉండాలి. నేను కథ చెప్పేటప్పుడు కథ మాత్రమే వినండి. నాదికే చూడండి, సరేనా? చందమామ టోపీ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, మాట్లాడదు మధ్యన. నేను మధ్యన వినండి, వింటే మధ్య మధ్యన క్వశ్చన్స్ వేస్తా, ఆన్సర్ చెప్పండి, సరేనా? అనగనగా సీతాపురం అనే గ్రామంలో చింటూ అనే బాలుడు ఉండేవాడు. అక్కడ వాళ్ళ నాన్నగారు మాట్లాడొద్దన్న ఎందుకు అరుస్తున్నా? అక్కడ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడికి కళ్ళద్దాలు కొన్నాడు. వాళ్ళ అమ్మ చింటుకి ముదురు నీలం రంగు టోపీ కొనిపించింది. ఏం చేసింది? వాళ్ళమ్మ చింటుకు ముదురు నీలం రంగు టోపీ కొంది. ఎట్లాంటి టోపీ కొంది? ముదురు నీలం రంగు టోపీ కొంది. ఇట్లా పెట్టు. ముదురు నీలం రంగు ఒకసారి గుర్తుపెట్టుకోండి. చింటుకు వాళ్ళ అమ్మ ముదురు నీలం రంగు టోపీ కొంది. ఏం కొంది? ముదురు నీలం రంగు టోపీ. సరే, అలాగే వాళ్ళ చెల్లికి పీచు మిఠాయి కొంది. వాళ్ళ చెల్లికి ఏం కొంది? వాళ్ళ చెల్లికి కూడా పీచు మిఠాయి కొంది. అంతే. సంత అంటే అంగడి. సంత అంటే అంగడి. అంగడి అంటే కుంచారంలో ఆదివారం నాడు అంగడి అయితే చూడు, అదనమాట. అయితే చూడండి ఒకసారి. సంత నుండి ఇంటికి వెళ్తుండగా గట్టిగా గాలి వచ్చిందంట. స్పీడ్గా గాలి వచ్చిందంట. చింటూ ముదురు నీలం రంగు టోపీ పెట్టుకున్నాడు కదా, వాళ్ళ అమ్మ గాలి స్పీడ్గా వచ్చింది కదా. వచ్చి ఆయన తల మీద చింటూ పెట్టుకున్న టోపీ ఎగురుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రావి చెట్టు మీద కొమ్మల పైన పడిపోయిందంట. పడిపోగానే చింటూ అమ్మా నా టోపీ పడిపోయిందమ్మా, నా టోపీ పోయిందమ్మా అంటూ ఏడుస్తూనే ఉండంట. రాత్రంతా ఏడుస్తుందంట. ఏడ్చి అన్నం తినకుండా అట్లనే పడుకుండిపోయిందంట. పడుకుండిపోయిన తర్వాత ఏం చేసిండు? ఆ టోపీ కోసం చింటూ ఏడ్చింది కదా రాత్రంతా. రాత్రి సమయంలో పడుకున్నాడు కదా, రాత్రి సమయంలో ఎవరు వస్తారు? రాత్రి చాగలంలో అయితే రాత్రి పూట చందమామ వస్తాడు. చందమామ వచ్చిన తర్వాత చింటుకు మెలుపు వచ్చిందంట. రాత్రి చింటుకు మెలుపు వచ్చిందంట. కన్ను తెరిచి చూసిండంట ఆకాశం పైకి. అయితే మెల్లిమెల్లిగా చెట్టు మీదకి చందమామ వెళ్తూ చూస్తున్నాడంట. చూస్తూ ఉంటే చందమామ పోయి ఆ చెట్టు కొమ్మల పైన ఉన్న టోపీ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళగానే చింటూ చేసిన, హే చందమామ నా టోపీ పెట్టుకున్నాడు అని చెప్పి అరుస్తున్నాడు. సంతోషపడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు టోపీ చెట్టు మీద పడిపోయిందని ఏడ్చిందా? అప్పటి వరకు నా టోపీ పోయిందని ఏడ్చిందా? రాత్రి చందమామ టోపీ పెట్టుకున్నాడని నవ్వుతున్నాడు. ఎందుకంటే నా టోపీ నేను పెట్టుకోలేను, కానీ చందమామ పెట్టుకోండు అని చెప్పి నవ్వుకుంటూ వాళ్ళ అమ్మకు వచ్చి చెప్పిండు అనమాట. వాళ్ళ అమ్మ ఏం చేసింది? రాత్రి చూడండి రాత్రి వాళ్ళ అమ్మ ఏం చేసిందో. అయితే తరువాత రోజు తెల్లారి చింటుకు వాళ్ళమ్మ ఎరుపు రంగు టోపీ
కొంది. ఎట్లాంటి రంగు కొంది? అనగా ఎట్లాంటి రంగు టోపీ కొంది? ఎట్లాంటి రంగు ఆపండిక ఒకటేసారి వరవద్దు. ఎరుపు రంగు టోపీ కొంది. ఇస్తూ నీకు చింటూ చందమామ పంపించిండు ఈ ఎరుపు రంగు టోపీ అని చెప్పింది. దాంతో చింటూ చాలా ఆనందం వేసింది. హే చందమామ నాకు ఎరుపు రంగు టోపీ పంపించిండు హే అని చెప్పి సంతోషపడుతుండు. అదే రోజు రాత్రి ఆకాశంలో పడుకున్నాను. సరే ఆ టోపీ పెట్టుకొని స్కూల్కి పోయింది కదా, మళ్ళీ వచ్చింది కదా నైట్. మళ్ళీ చందమామ మళ్ళీ వచ్చిండు రాత్రికి. వచ్చినాక పండుకుండు. చందమామ కంటున్నాడ, హే నీకు టోపీ నాకు టోపీ అని చెప్తుండనమాట. నీకు టోపీ ఉంది నాకు టోపీ ఉంది, హే మన ఇద్దరికి టోపీ ఉంది అని చెప్పి చందమామతో మాట్లాడుతున్నాడు చింటూ. అని ఇద్దరు కూడా టోపీ పెట్టుకున్నాం. నీవు టోపీ పెట్టుకున్నావు నేను టోపీ పెట్టుకున్నాను అంటున్నాడు అనమాట చింటూ. మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు అంటే మళ్ళీ ఎందుకంటే వేసినారా మీకు నేనైతే అందరికి పెట్టండి. తెల్లారైంది కదా, తెల్లారైనకి ఎవరు వచ్చిండ్రు? చందమామ వచ్చిండు. అయితే ఏమంటున్నాడు? ఉదయము చింటూ ఆకాశంలోకి చూస్తూ సూర్యుడి వైపు చూస్తుండంట. నీకు అంటే చందమామకు కొన్నాడు కదా, మరి సూర్యుడికి టోపీ కొనాలి కదా. మరి అయితే సూర్యుడికి అంటుండంట, సూర్యుడికి టోపీ కొనాలి అని అడుగు సూర్యుడికి టోపీ కొనాలనుకున్నాడు అనమాట. ఒకవేళ మీరు సూర్యుడికి టోపీ కొనాలంటే ఎలాంటి టోపీ కొంటారు? చింటూ ఎలాంటి టోపీ కొనాలి? మీరు కూడా ఎలాంటి టోపీ కొంటారు ఆలోచించి చింటూ ఇంటికి వెళ్ళిపోయిండు. మరి మీరు చింటూకు సహాయం చేస్తారా అంటే ఇప్పుడు అందరు బాబు ఫింగర్ పెట్టండి. మీకు ఎంత అర్థమైందో నేను ఇప్పుడు చూస్తా. మధ్య మధ్యలో జరా ఈ కథలో ఎవరున్నారు పిల్లలు? ఈ కథలో ఎవరున్నారు? ఈ కథలో ఎవరున్నారు పిల్లలు? వెరీ గుడ్. క్లాస్ కొట్టుకోండి ఒకసారి. కూసో కూసో. అయితే చింటూకు టోపీ ఎవరు కొనిచ్చారు? వెరీ గుడ్. ఎవరు కొనిచ్చారు చింటూకు టోపీ? ఎవరు కొనిచ్చిండ్రు? చందమామ. చింటూ ఎందుకు భోజనం చెయ్యలేదు? రాత్రంతా చింటూ ఏడ్చుకుంటూ పడుకున్నాడు. ఎందుకు భోజనం చేయలేడు? ఇంకొకటి, చింటూకు వాళ్ళ అమ్మ రెండోసారి ఎందుకు టోపీ కొనాలనిపించింది? వాళ్ళ అమ్మకు సార్ ఒకటే. ఇప్పుడు ఒక టోపీ చెట్టు మీద పడిపోయింది. సెకండ్ టైం ఎరుపు రంగు టోపీ కొనింది కదా వాళ్ళమ్మ. అంటే చింటూ టోపీ పోయింది కదా, ఏడుస్తున్నాడు కాబట్టి ఇంకో టోపీ కొనిచ్చింది వాళ్ళమ్మ. అవునా? కొనిచ్చిందా? అప్పుడు చూడండి, గట్టిగా గాలి వస్తే ఏమవుతుంది? ఆగండి. గట్టిగా ఇప్పుడు మీరు తల మీద క్యాప్ పెట్టుకున్నారు, టోపీ పెట్టుకున్నారు, గాలి గట్టిగా వచ్చింది. వచ్చినప్పుడు ఏమైతుంది? ఆ టోపీ నువ్వు లేవు గుండమ్మా. నీ తల మీద టోపీ ఉంది కదా, గాలి స్పీడ్కి వచ్చింది. అప్పుడు ఆ టోపీ ఎక్కడ పోతుంది? ఇక్కడనే పడుతుందా? ఎక్కడ
చేసిందా? ఏమన్నాడు? చందమామ టోపీ పెట్టుకోవడం మీరు చూసిండ్రా? ఎక్కడ చూసిండ్రు? సరే, సూర్యుడు టోపీ పెట్టుకుంటాడా? సూర్యుడు టోపీ పెట్టుకుంటాడా? ఎట్లాంటి రంగు టోపీ పెట్టుకుంటాడు? ఎరుపు రంగుతో పెట్టుకుంటాడా? సూర్యుడు ఎట్లాంటి రంగు టోపీ పెట్టుకుంటాడు గుండమ్మా? ఎరుపు రంగుతోటి. సూర్యుడు ఎట్లాంటి రంగు టోపీ పెట్టుకున్నాడు? పెట్టుకోవాలి. నువ్వు సూర్యుడికి ఎట్లాంటి రంగు టోపీ పెడతావు? తెల్లది. నువ్వు ఎట్లాంటి రంగు టోపీ పెడతావు? నువ్వు ఎట్లాంటి రంగు పెడతావు? అందరు తెల్లది పెడతారా? వేరే రంగు తెలియదా మీకు? ఎట్లాంటి రంగు టోపీ పెడతావమ్మా? పింక్ కలర్. నువ్వు ఎట్లాంటి రంగు పెడతావు? నువ్వు పింక్. నువ్వు బ్లూ. వెరీ గుడ్. నువ్వు బ్లూ. నువ్వు బ్లాక్ అండ్ కలర్స్, వైలెట్ కలర్, ఇవన్నీ ఉన్నాయి కదా కలర్స్. నువ్వేం కలర్ పెడతావు? ఎల్లో కలర్ పెడతావు. నువ్వే కలర్ పెడతావు? పసుపు కలర్. నువ్వే కలర్ పెడతావు? ఆకు కలర్. నువ్వే కలర్ పెడతావు? కాఫీ కలర్. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వే కలర్ పెడతావు? ఆరెంజ్. వెరీ గుడ్. నువ్వు పెడతావు? వెరీ